السلام عليكم ورحمة الله وبركاته الحمد لله رب العالمين والصلاة والسلام على رسول الله أما بعد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم గత వీడియోలో మనము 17వ పేజ్ వరకు చదువుకున్నాము. మూడవ పాఠాన్ని నేర్చుకుంటున్నాము. అందులో తమ్రీన్లని మనం చూస్తున్నాము. రెండు పైన ఉన్న తమ్రీన్లు అల్హమ్దులిల్లాహ్ మనం నేర్చుకున్నాము. సో ఈరోజు మనము ఈ పేజీలో ఉన్న ఈ తమ్రీన్ని చదువుకుందాం ఇన్షాల్లా. మూడవ క్వశ్చన్ అన్నమాట. సో ఏంటో ఒకసారి చదువుదాము. ఇఖ్తర్ కలిమతన్ మినల్ ఖాయిమతి బ తునాసిబుల్ కలిమతు అల్లతి ఫిల్ ఖాయిమతి అలిఫ్. ఏంటి అర్థము? ఇఖ్తర్ కలిమతన్, ఇఖ్తర్ అంటే ఎంచుకోండి, కలిమతన్ ఒక పదాన్ని, మినల్ ఖాయిమతి అంటే ఒక వరుస నుండి, అంటే ఏ వరుస? బా వరుస నుండి, తునాసిబుల్ కలిమతు అల్లతి ఫిల్ ఖాయిమ అంటే తునాసిబుల్ కలిమ అంటే తగిన పదాన్ని, తునాసిబుల్ కలిమతు తగిన పదాన్ని, అల్లతి ఫిల్ ఖాయిమతి అలిఫ్, అలిఫ్లో ఏవైతే పదాలు ఉన్నాయో ఆ అలిఫ్లో ఉన్న ఏదైతే వరుస ఉందో ఈ అలిఫ్ వరుస, ఈ వరుసలో నుండి ఏదైనా తగిన పదాన్ని, ఖాయిమ ఈ బా వరుసలో ఉన్న ఏదైనా ఒక పదాన్ని ఎంచుకోవాలి. అంటే జతపరచాలి. మనం తెలుగులో చదువుకుంటాం కదా, జతపరచాలి. ఇందులో ఫస్ట్ ఖాయిమ అవ్వల్, ఖాయిమ అలిఫ్లో నుండి ఖాయిమ బా ఏదైతే ఉందో ఖాయిమ అవ్వల్ లో ఏవైతే పదాలు ఉన్నాయో దీనికి సరిపడా బాలో ఉన్న పదాన్ని ఎంచుకోవాలి. ఇప్పుడు అత్తాలిబ్ ఉంది, దీనికి సరిపడా పదాన్ని ఈ ఖాయిమ బాలో ఎంచుకోవాలి. మనం చదువుకున్నాం కదా జతపరచాలని. ఇది జత, ఈ అలిఫ్ బా అనే రెండు బ్రాకెట్స్ ఉన్నాయి కదా, ఇందులో మనం అలిఫ్ మరియు బా వరుసలో ఉన్న వాటిని మనం జత చేయాలి. సో చూడండి. అత్తాలిబు, అత్తాలిబు, అద్దుక్కాను, అత్తుఫాహు, అల్మాఉ, అల్ హజరు, అల్ కలము. సో వీటికి ఇప్పుడు ఇందులో మనం చూద్దాము. అత్తాలిబు ఏమై ఉంటుంది? అత్తాలిబు అంటే ఏంటి? స్టూడెంట్. లజీజున్, మక్సూరున్, సకీలున్, మఫ్తూహున్, మరీజున్, హార్రున్. సో అత్తాలిబ్ విద్యార్థుడు, స్టూడెంట్. మరీజున్, మరీజున్ అంటే ఏంటి? రోగగ్రస్తుడయ్యాడు, జబ్బు పడ్డాడు అని మీనింగ్ వస్తుంది. సో అత్తాలిబు మరీజున్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ వస్తుంది. సో అర్థమైందా? అత్తాలిబు నుంచి ఇక్కడికి ఒక లైన్ పెట్టండి. సో అద్దుక్కాను, దుక్కాన్ అంటే ఏంటి? షాప్. అద్దుక్కాను ఏమై ఉంటుంది ఇందులో? మఫ్తూహున్, దుక్కాను మఫ్తూహున్. దుక్కాన్ అనేది షాప్ తెరవబడింది, తెరుచుకొని ఉంది. అద్దుక్కాను మఫ్తూహున్. సో ఈ రెండింటికి లైన్. అత్తుఫాహు, తుఫాహు అంటే ఏంటి? యాపిల్, సేబ్ అనమాట. సో యాపిల్ ఎలా ఉంది? లజీజున్, లజీజున్ అంటే రుచిగా ఉంది. తుఫాహు లజీజున్. అల్మాఉ, అల్మాఉ ఏంటి? అల్మావు అంటే నీరు, నీరు ఎలా ఉంది? మక్సూరున్, సకీలున్, మరీజున్, హార్రున్. నీరు వేడిగా ఉంది. అల్మాఉ హార్రున్, నీళ్ళు వేడిగా ఉన్నాయి. అల్ హజర్, హజర్ అంటే ఏంటి? రాయి. రాయికి ఏమొస్తుంది ఆన్సర్? సకీలున్, సకీలున్ అంటే ఏంటి? బరువుగా ఉంది. అల్ హజరు సకీలున్, రాయి బరువైనది. అల్ కలము, కలం ఏంటి? పెన్ను. పెన్ను ఏమై ఉంటుంది? ఇంకా మిగిలింది ఏంటి? మక్సూరున్. అల్ కలము మక్సూరున్, పెన్ను విరిగిపోయింది. సో ఇలా. ఆ తర్వాత చూడండి. అల్ కలిమాతుల్ జదీదతు. ఏంటి అర్థము? అల్ కలిమాత్ ఇంత మనం చదువుకున్నాం కదా. అల్ కలిమాత్ అంటే పదాలు, జదీద అంటే కొత్తవి. హుల్వున్ అంటే తీపి, మరీజున్ రోగి, అద్దుక్కాను షాప్, గనీయున్ ధనికుడు, తవీలున్ పొడవైనవాడు, ఫకీరున్ పేదవాడు, కసీరున్ పొట్టివాడు, తుఫాహున్ సేపు. సో గనీయున్ అంటే ధనిక, తవీలున్ పొడవైనది, ఫకీరున్ అంటే పేద, కసీరున్ అంటే పొట్టి, చిన్నగా ఉండడం. ఇలాంటి మీనింగ్స్ మనం ఆ యొక్క సందర్భాన్ని బట్టి దాన్ని మనం జత చేయాల్సి ఉంటుంది. సో ఆ తర్వాత చూడండి, ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చారు. మళ్ళీ ఈ పదాలకు తగినట్టుగా మళ్ళీ కింద సంప్రదించారు. సో ఇక్కడ కొత్త పదాలు అనమాట. ఏంటి చూడండి. అన్నజ్ము బయీదున్, అన్నజ్మ్ అంటే నక్షత్రం, బయీదున్ అంటే దూరంగా ఉంది. అసుక్కరు, సుక్కర్ అంటే ఏంటి? చక్కెర. హుల్వున్ తీపిగా ఉంది. సుక్కరు హుల్వున్, చక్కెర తీయగా ఉంది. అద్దీకు, అద్దీకు జమీలున్, కోడి పుంజు అందంగా ఉంది. అత్తాజిరు గనీయున్, వ్యాపారస్తుడు ధనవంతుడు, వ్యాపారి ధనవంతుడు. అల్వలదు ఫకీరున్, బాలుడు పేదవాడు. సో నేను
తర్వాత చూడండి ఇక్కడ రెండవది అర్రజులు వాకిఫున్, మనిషి నిలబడ్డాడు. అత్తాలిబు మరీజున్, స్టూడెంట్ విద్యార్థి జబ్బు పడ్డాడు, రోగగ్రస్తుడై ఉన్నాడు. అద్దఫ్తరు, దఫ్తర్ అంటే నోట్బుక్. జదీదున్ అంటే కొత్తగా ఉండటము, కొత్తది. కాపీ కొత్తది, నోట్బుక్ కొత్తది. అద్దుక్కాను మఫ్తూహన్, అద్దుక్కాన్ అంటే షాప్, మఫ్తూహన్ అంటే తెరవబడడం, షాప్ తెరిచి ఉంది. అత్తుఫాహు లదీదున్, సేబ్ యాపిల్ రుచిగా ఉంది. అత్తబీబు తవీలున్, తబీబ్ అంటే ఏంటి, ఇంతకుముందు కూడా చదువుకున్నాము. తబీబ్ అంటే డాక్టర్, వైద్యుడు. తవీలున్ అంటే తబీబున్ అత్తబీబు తవీలున్, డాక్టర్ వైద్యుడు పొడవుగా ఉన్నాడు. మరియు వావ్ అంటే మరియు. వల్ ముదర్రిస్ అంటే ఉపాధ్యాయుడు. కసీరున్ పొట్టిగా ఉన్నాడు. అత్తబీబు డాక్టర్ పొడవుగా ఉన్నాడు మరియు ఉపాధ్యాయుడు పొట్టిగా ఉన్నాడు. తమరీన్ అంటే ఒకటి, తమారిన్ అంటే ఏంటి ప్లూరల్ అన్నమాట, బహువచనం. సో తమారిన్ అంటే ఇక్కడ కింద చాలా తమరీన్లు వస్తున్నాయి, సో అందుకే తమారిన్ రాశారు. సో ఫస్ట్ చూడండి ఇక్కడ ఇఖ్రా వక్తుబ్ మా ज़ब्ति అవాఖిరిల్ కలిమాత్. సో మన ఇంతం కూడా ఇది ప్రతి చోట వస్తూ ఉంటుంది, సో గుర్తుపెట్టుకోండి. చదవండి మరియు రాయండి. ఈ కింద వచ్చిన ज़ब्ति అవాఖిరిల్ కలిమాత్, కింద ఏవైతే పదాలు ఉన్నాయో పదాల చివరన సరిపోయే ఒక గుర్తును పెట్టి రాయండి, చదవండి. ఇలా ఉందన్నమాట. అవాఖిర్ అంటే చివర, కలిమాత్ అంటే పదాలకు చివరన తగిన ज़ब्त అంటే పెట్టడము, ఉంచడము, పెట్టేసి రాయండి, చదవండి అని ఉంది ఇక్కడ. చూడండి తమ్రీన్. అల్బాబు అత్తాజిరు అన్నజ్ము అల్కమరు అద్దీకు అల్మాउ అస్సరీరు అల్బైతు అల్మస్జిదు అర్రజులు అస్సుక్కరు అల్వరకు. సో ఇవన్నీ పదాలు మనం ఇంతకుముందు చదువుకున్నాము కాబట్టి మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. మరొకసారి చెప్తున్నాను అర్థాలు. అల్బాబ్ అంటే తలుపు, అత్తాజిర్ అంటే వ్యాపారి, అన్నజము నక్షత్రం, అల్కమరు చంద్రుడు, అద్దీకు కోడిపుంజు, అల్మాउ నీరు, అస్సరీరు మంచం, అల్బైతు ఇల్లు, అల్మస్జిదు మస్జిద్, అర్రజులు మనిషి, అస్సుక్కరు చక్కెర, అల్వరకు ఆకు లేదా పేపరు. ఇమ్లా అల్ఫరాగ ఫీమా యలీ బివజ్ఇన్ కలిమతిన్ మునాసిబతిన్. ఏమంటున్నాడు? బివజ్ఇ కలిమతిన్ మునాసిబతిన్. ఏంటి ఇమ్లా అంటే నింపండి. ఇమ్లా అంటే నింపాలి. ఫరాగ అంటే ఖాళీలను. ఇమ్లా ఇల్ ఫరాగ ఖాళీలను పూరించండి. ఫీమాయలి ఈ కింద రాబోయే ఖాళీలను పూరించండి. ఎలా పూరించాలి? బివజ్ఇ కలిమతిన్ మునాసిబతిన్, తగిన, మునాసిబతిన్ అంటే తగిన పదాన్ని పెట్టి, కింది ఖాళీలలో తగిన పదాన్ని పెట్టి నింపండి. సో గనియున్ చూడండి, డాష్ గనియున్ ఉంది, లైన్ అండర్లైన్ చేసి లైన్ పెట్టి గనియున్ అంటే, గనియున్ అంటే మనం ఏం చదువుకున్నాం, పైన ఉన్నాయి కదా ఇక్కడ, ఇందులో చూసి నింపండి. గనియున్ అంటే ఏంటి? గనియున్ అంటే ధనవంతుడు. సో ఎవరు ధనవంతుడు? అత్తాజిరు వ్యాపారస్తుడు కదా, వ్యాపారస్తుడు ధనికుడు. అత్తాజిరు గనియున్. మరీజున్ అంటే అత్తాలిబు మరీజున్. తవీలున్ అత్తబీబు డాక్టర్ పొడుగుగా ఉన్నాడు. అత్తబీబు తవీలున్. హుల్వున్ అస్సుక్కరు హుల్వున్. లజీదున్ అత్తుఫాహు లజీదున్. కసీరున్ అల్ముదర్రిసు కసీరున్. సో ఇక్కడ రాయబోయే ప్రతి పదానికి అలిఫ్ లామ్ జోడించి మారిఫా పెట్టాలి, మారిఫానే రాయాలి. ఎందుకంటే మారిఫా ఏదైతే ఉంటుందో, మారిఫా తర్వాత ఇది ఏదైతే గనియున్ ఉంది కదా, ఇది ముక్తదా, ఇది ఖబర్ అవుతుంది. సో తర్వాత చదువుకుందాము. ముక్తదా అలిఫ్ లామ్తో ఉంటుంది, గనియున్ అనేది ఎల్లప్పుడూ నకిరా వస్తుంది. సో మనం ఇందులో రాసే ప్రతి ఒక్కటి కూడా ఏంటి, సబ్జెక్ట్ అనమాట. సబ్జెక్ట్ ప్రెడిక్టివ్ అని ఉంటుంది. సో సబ్జెక్ట్ అనేది అలిఫ్ లామ్తో రాయాలి, ప్రెడిక్టివ్ అనేది అలిఫ్ లామ్ లేకుండా నకిరాతో రాయాలి. సరేనా? సో ఇదన్నమాట ముక్తదా ఖబర్ అని గుర్తుపెట్టుకోండి. సో ఈ ఖాళీలలో
రాసే ప్రతి ఒక్కటి అలిఫ్ లామ్తో రాయాలి. ఆ తర్వాత చూడండి, అల్ హురూఫుల్ ఖమ్రియతి వల్ హురూఫు షంసియతి. మనం నూరాని ఖాయిదా చదువుకున్నాం కదా. హురూఫే ఖమ్రీ అంటే ఏంటి, హురూఫే షంసి అంటే ఏంటి. హురూఫే ఖమ్రీ ఏవైతే ఉంటాయో, అంటే ఏదైనా ఒక హురూఫే ఖమ్రీలో ఏవైతే ఒక అక్షరాలు ఉన్నాయో ఆ అక్షరాలకు అలిఫ్ లామ్ వచ్చినప్పుడు ఆ అలిఫ్ లామ్ అనేది చదవాల్సి ఉంటుంది. హురూఫుల్ ఖమ్రీ, ఇక్కడ ఏదైతే హురూఫుల్ ఖమ్రీ అన్నామో అలాగే హురూఫే ఖమ్రీలో ఈ అలిఫ్, బా, జీమ్, హా అని ఏవైతే అక్షరాలు ఉన్నాయో హురూఫే ఖమ్రీ. హురూఫే ఖమ్రీ అక్షరాలతో ఏదైనా పదం స్టార్ట్ అవుతున్నప్పుడు అలిఫ్ లామ్ పెట్టేసి అలిఫ్ లామ్ని కూడా చదవాలి. అల్ ఖమ్రీ, అల్ ఖమ్రీ, అల్ ఖమ్రీ అని, అల్ ఖమరు అని చదువుతాం కదా, అలా. హురూఫు షంసియాలో అలిఫ్ లామ్ ఏదైతే ఉందో అవి చదవము. హురూఫే ఖమ్రీలో ఈ అక్షరాలపై అలిఫ్ లామ్ వస్తే చదువుతాము. హురూఫే షంసిపై అలిఫ్ లామ్ వస్తే దాన్ని చదవకుండా కలిపి చదువుతాము. ఎలాగో చూద్దాము. అంటే లామ్ అంటే ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి. అలిఫ్ లామ్ అంటే అలిఫ్ లామ్ కొన్ని చోట్ల ఏంటంటే మీకు అలిఫ్ అనేది చదవాల్సి ఉంటుంది. అంటే ఆ పదాన్ని అక్కడే స్టార్ట్ అవుతే అలిఫ్ చదవాలి. కొన్ని సందర్భాలలో వెనుక పదాలతో కలిపి చదువుతాం కాబట్టి అక్కడ అవసరం ఉండదు. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఉదాహరణకు చూడండి, ఇక్కడే చూడండి, హురూఫు షంసియా అన్నాం అంటే అలిఫ్ లామ్ చదవట్లేదు, కానీ కిందికి వస్తే అదే అలిఫ్ని చదువుతున్నాం. అత్తాజిరు అంటే ఆ పదానికి ముందు ఇంకో పదం ఉంటే కలిపేటప్పుడు అలిఫ్ లామ్ చదవము, కానీ అదే పదాంతో స్టార్ట్ చేసినప్పుడు మాత్రం లామ్ చదవకుండా దాన్ని డైరెక్ట్గా అలిఫ్ మాత్రం చదువుతాము. దాని తర్వాత ఏదైతే హురూఫు షంసియా ఉందో దాన్ని కలిపి చదవాల్సి ఉంటుంది. సో ఒకసారి మీరు చూడండి, అలిఫ్ అల్ అబ్, బా అల్ బాబు, అల్ జన్నతు, అల్ హిమారు, అల్ ఖుబ్జు, అల్ ఐను, అల్ గదాउ, అల్ ఫము, అల్ ఖమరు, అల్ కల్బు, అల్ మాउ, అల్ వలదు, అల్ హవాउ, అల్ యదు. అలాగే ఇటు పక్కన చూడండి, అత్తాజిరు, అస్సౌబు, అద్దీకు, అజ్జహబు, అర్రజులు, అజ్జహరతు, అస్సమకు, అషంసు, అస్సద్రు, అజ్జైఫు, అత్తాలిబు, అజ్జహరు, అల్లహ్ము, అన్ నజ్ము. సో చూశారు కదా. సో ఈ విధంగా మనం వీటిని చదవాల్సి ఉంటుంది. సో ఇందులో చూడండి, ఒకసారి మనం వీటి యొక్క మీనింగ్స్ కనుక మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఏముంది ఇక్కడ, అల్ అబ్. అల్ అబ్ అంటే ఏంటి, తండ్రిని ఏమంటాము, అల్ అబ్ అంటాము. ఆ తర్వాత ఏముంది ఒకసారి చూడండి, అల్ బాబు. అల్ బాబు ఇంతకుముందు మనము చదివాము. సో దాని అర్థం ఏంటి, తలుపు. అల్ జన్నతు, అల్ జన్నతు అంటే ఏంటి, తోట. అల్ హిమారు, గాడిద. అల్ ఖుబ్జు అంటే రోటీ ఉంటుంది కదా, రొట్టెను అల్ ఖుబ్జ్ అంటారు. అల్ ఐను అంటే కన్నుని ఏమంటారు, అల్ ఐను. అల్ గదాउ, అల్ గదాउ అంటే ఏంటి, అల్ గదాउ అంటే భోజనం అన్నమాట. సో అల్ గదాउ అంటే భోజనం. మధ్యాహ్న భోజనం అని కూడా అనవచ్చు. అల్ గదాउ భోజనం, మధ్యాహ్న భోజనం, లంచ్ అనవచ్చు. అల్ ఫమ్ అంటే నోరు. అల్ ఖమరు అంటే చంద్రుడు. అల్ కల్బ్ కుక్క. అల్ మాउ నీరు. అల్ వలదు బాలుడు. అల్ హవాउ గాలి. అల్ యదు చేయి, హ్యాండ్ అనమాట, చెయ్యి అంటే చెయ్యి. అత్తాజిరు వ్యాపారి. సౌబ్ అంటే క్లాత్ అనమాట, బట్టలు. సౌబ్ అంటే బట్ట అంటే దాని ఏమంటే దుస్తు డ్రెస్ అనుకోవచ్చు. సౌబ్ అంటే ఒకటి ఉంటే సౌబ్, ఎక్కువగా ఉంటే సియాబ్ వస్తుంది. అస్సౌబ్. అద్దీకు కోడిపుంజు. అజ్జహబు అంటే బంగారము. అర్రజులు మనిషి. అజ్జహరతు అంటే పూలు, ఫ్లవర్. అస్సమకు చేప. షమ్స్ సూర్యుడు. అస్సద్ర్ అంటే చెస్ట్ అనమాట, అంటే ఛాతి. అజ్జైఫ్ అంటే అతిథి. అత్తాలిబు విద్యార్థి. అజ్జహరు అంటే మధ్యాహ్నం. అల్లహ్ము మాంసం. అన్నజ్ము
నక్షత్రం. సో ఇవి కొన్ని పదాలు హురుఫే ఖమ్రీ మరియు హురుఫే షంసీకి సంబంధించినవి. సో ఆ తర్వాత ఇంకొక తమ్రీన్ చూద్దాము చివరగా. దీంతో ఈ పాట ముగిసిపోతుంది. సో తమ్రీన్ ఇక్రా అల్ కలిమాతిల్ ఆతియతి, చదవండి ఈ కింద రాబోయే పదాలను చదవండి. వక్తుబ్హా, మరియు మురాయియన్ ఖవాయిద నుత్ఖుల్ హురూఫిల్ ఖమ్రియతి వషంసియతి. సో వక్తుబ్హా, మరియు వాటిని రాయండి. ఎలా రాయాలి అంటే మురాయియన్ ఖవాయిద నుత్ఖుల్ హురూఫిల్ ఖమ్రియతి వషంసియతి, ఈ షంసి హురూఫే షంసి మరియు హురూఫే ఖమ్రీ అక్షరాల ఉచ్చారణ నియమాలను పరిగణలోకి తీసుకుంటూ. ఉచ్చారణ, నుత్క్ అంటే ఉచ్చారణ, ఖవాయిద్ అంటే నియమాలు, మురాయన్ అంటే పరిగణించి దానికి తగిన లేకపోతే పరిగణలోకి తీసుకుంటూ కరెక్ట్గా రాయాలి. ఇక్రా అల్ కలిమాతిల్ ఆతియతి వక్తుబ్హా మురాయియన్ ఖవాయిద నుత్ఖుల్ హురూఫిల్ ఖమ్రియతి వషంసియతి. హురూఫే ఖమ్రీ హురూఫే షంసి ఉచ్చారణకు సరిపడా అంటే దానికి తగిన నియమాలను పరిగణలోకి తీసుకుంటూ రాయండి, చదవండి. సో ఇక్కడ చూడండి, అల్ బైతు అలిఫ్లాం చదువుతున్నాం. అల్ బైతు. ఇక్కడ చూడండి అలిఫ్లాం దాల్ మీద ఉంది. దాల్ ఏంటి? షంసీలో ఉంది. సో దీన్ని ఎలా చదవాలి? అద్దీకు. అల్ దీకు అని చదవకూడదు. అద్దీకు. దాల్ని హంజాతో కలుపుతున్నాం. అద్దీకు. అల్ ముదర్రిసు, అల్ బాబు, అత్తాలిబు. ఇక్కడ కూడా చూడండి లామ్ని చదవట్లేదు, డైరెక్ట్గా తాని కలుపుతున్నాం. సో దీన్నే షంసి అంటారు. అత్తాలిబు. అస్సుక్కరు. ఇక్కడ కూడా సీన్తో కలిపి చదువుతున్నాం. లామ్ చదవట్లేదు. అస్సుక్కరు. అద్దఫ్తరు. ఇది కూడా అద్దఫ్తరు. లామ్ చదవట్లేదు, మధ్యలో ఆ పెట్టేసి దాల్ని డైరెక్ట్గా చదువుతున్నాం. అద్దఫ్తరు కాపీ. అల్ అహ్ అంటే సోదరుడు. అర్రసూల్. ఇక్కడ కూడా చూడండి అర్రసూల్, లామ్ చదవట్లేదు. అర్రసూలు. అల్ వజ్హు ముఖం. అస్సదీకు మిత్రుడు, దోస్త్, ఫ్రెండ్. అస్సదీకు. ఇక్కడ కూడా స్వాద్ని మనం ఏం చేస్తున్నాం? కలిపి చదువుతున్నాం. హురూఫే షంసీలో ఉంది ఇది. అల్ ఖురాను, అల్ ఖురాన్ అది. అస్సలాతు నమాజ్, స్వాద్ని కలుపుతున్నాం. అస్సలాతు, లామ్ చదవట్లేదు. అల్ కాబతు. అర్రాసు అంటే తల. కాబా అంటే కాబతుల్లా గృహం. అర్రాసు ఇలాగనమాట. అల్ రాసు అంటే తల. అల్ ఇస్బాउ అంటే చేతివేలు అనమాట. అల్ ఇస్బాउ చేతివేలు. అస్సాబూను అంటే సబ్బు. అజ్జుఫ్రు అంటే గోరు. అజ్జుఫ్రు అంటే గోరు, చేతి గోర్లు ఉంటాయి కదా, అజ్జుఫ్రు అంటే గోరు అనమాట. అల్ ఫజ్ర్ అంటే ఉదయం సమయము. అజ్జోహర్ అంటే మధ్యాహ్న సమయము. అల్ అస్ర్ అంటే అసర్ సమయము. మగ్రిబ్ సమయం. అల్ ఇషా అంటే ఇషా సమయము. సో ఇదనమాట. ఫజ్ర్ అంటే ఉదయం సమయము, జహర్ అంటే మధ్యాహ్నం, అల్ అసర్ అంటే మనకి అసర్ 4 గంటల సమయము, అల్ మగ్రిబ్ అంటే సూర్యుడు అస్తమించిన తర్వాత సమయము, అల్ ఇషా అంటే రాత్రి సమయము. సో ఇవి ఇక్కడ వచ్చిన కొత్త పదాలు. సో ఇక్కడికి మనకి ఈ పాఠాన్ని ముగిస్తున్నాము. చాలా చక్కగా మీరు ప్రాక్టీస్ చేయండి. ఎంత ఎక్కువగా మీరు పదాలు నేర్చుకొని గుర్తుపెట్టుకుంటారో అంత ఎక్కువగా మీకు అరబీలో పరిజ్ఞానం అనేది పెరుగుతుంది. సో అల్లాహ్ తఆలా మీ అందరి కోసం కూడా ఈ విషయాలన్నీ కూడా, ఈ పాఠాలన్నీ సులభతరం చేయగాక. ఆమీన్. బారకల్లాహు ఫీకుం. మష్కూరీన్. జజాకుముల్లాహు ఖైర్. మా ఈ పాఠాలు మీరు వింటున్నట్లయితే మా ఈ వీడియోస్ని లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మా పాఠాలను చూస్తున్నారు, వింటున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్షాల్లా మీకు మాకు పాఠాలన్నీ కూడా వస్తూ ఉంటాయి. అలాగే మా కార్యక్రమాల యొక్క ఇన్ఫర్మేషన్ కూడా మీకు సమయానికి అందుతుంది ఇన్షాల్లా. బారకల్లాహు ఫీకుం. జజాకల్లాహు ఖైర్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.